फिर से आके मारो। వెల్కమ్ టు డే 6 ఫ్రెండ్స్. జగన్ గారను గోపి టెంట్ తీసేస్తున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఈరోజు టార్గెట్ ఏంటంటే డార్జిలింగ్. యాక్చువల్గా నేను టార్గెట్ మనం సిలిగురి రీచ్ అవ్వాల్సింది. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు ఇంకా సిలిగురి వెళ్ళిపోయి అక్కడి నుంచి డార్జిలింగ్ స్టే చేద్దాం అనుకుంటున్నాము. సరే పదండి, ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. జై హనుమాన్. ఈ లారీల ట్రాఫిక్ మాత్రం వదలలేదు. ఇప్పుడు కూడా లారీలు వస్తూనే ఉంటున్నాయి. అది చూడండి నెట్ వస్తున్నాడు వాడు ఎదురుగా. మనం వెనక్కి తగ్గాల్సిందే కానీ వాళ్ళు మాత్రం అసలు దగ్గర. ఇది సింగిల్ లైన్ రూట్ అవటం వల్ల మనకి కొంచెం కష్టమవుద్ది డ్రైవింగ్. ఇప్పుడు తెల్లారి 8 అవుతుంది. అయినా కానీ చూడండి ఇంకా పొగమంచు అట్లానే ఉంది. ఒక పక్కన సూర్యుడు ఉన్నాడు, మనకి ఎదురుగానేమో పొగమంచు. మొత్తం మీద సిలిగురి సిటీలోకి ఎంటర్ అయిపోయాము. పర్లేదు, సిటీ బాగానే ఉంది. ఇక్కడ సిలిగురి సిటీలో హాంకాంగ్ మార్కెట్ అని ఒకటి ఉందంట, జగన్ గారు చెప్తున్నారు. అక్కడ ఏదో షాపింగ్ చేద్దాము, మనకి ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తాయి అది ఇదే అని చెప్పేసి అంటున్నాడు. నేను ఇప్పుడు సిలిగురి హాంకాంగ్ మార్కెట్ గేట్ నెంబర్ 5. ఈ గేట్ నెంబర్ 5 నుంచి నేను ఎంటర్ అవుతున్నాను. సరే మీరు మార్కెట్ చూడొచ్చు. ఇదంతా కూడా నేను ఇక్కడ బైక్ పార్కింగ్ చేసేసి ఇక్కడ ఎంటర్ అవుతున్నాను. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. ఏం చూస్తున్నారు? ఇద్దరు విండ్ షీటరా? విండ్ ఏంటది? థర్మల్ వేర్. నేను నచ్చిందా? గోపిక ఏంది పరిస్థితి? గోపురం మొదలు పెట్టారా? షాపింగ్ చేయాలి. నువ్వు చేయాలంటే ట్రక్ వేసుకురావాలి. ఇక్కడ నుంచి మాట్లాడుకుని వెళ్ళాలి ట్రక్. అలానే చేద్దాం లేకపోతే. హాంకాంగ్ మార్కెట్లో మార్కెటింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1 o'clock అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కరోనేషన్ బ్రిడ్జ్ చూడటానికి వెళ్తున్నాం. అది ఫేమస్ బ్రిడ్జ్. ఇక్కడ బ్రిటిషర్స్ కాలంలో కట్టించారంట కరోనేషన్ బ్రిడ్జ్ అనేది. కరోనేషన్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఇంకా ఒక 5 kilometers ఉంది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. అరే, కరోనేషన్ బ్రిడ్జ్ క్లియర్ కనపడట్లేదు, ఈ చెట్టాటం వచ్చేసింది. అదిగోండి కరోనేషన్ బ్రిడ్జ్ రైట్ సైడ్ కనపడుతుంది మనకి లైట్గా. ముందుకెళ్ళి బైక్ అక్కడ పార్క్ చేసి సైడ్న బ్రిడ్జ్ వ్యూ చూద్దాం పదండి. వాటర్ చూడండి ఫుల్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. అక్కడెక్కడ దూరంగా మనకి పడవ కూడా కనపడుతుంది. బోటింగ్ ఉందనుకుంటా. రోడ్డుకి అవతల సైడ్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఎదురు రోడ్లోంచి వచ్చాం సిలిగురి నుంచి. రైట్ సైడ్ వెళ్తేనేమో సిక్కిము, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మనకి అస్సాం వచ్చిద్ది. బ్రిడ్జిని క్రాస్ చేసుకొని అవతల సైడ్ వెళ్ళామనుకోండి మనకి అస్సాం వచ్చిద్ది. ప్రజెంట్ ప్లాన్లో చిన్న చేంజెస్ చేసాము. డార్జిలింగ్ క్యాన్సిల్ చేసాము. డైరెక్ట్గా గ్యాంగ్టాక్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇటు నుంచి ఈ రూట్ అంతా డైరెక్ట్ గ్యాంగ్టాక్ వెళ్తుంది కాబట్టి ఇంకా గ్యాంగ్టాక్ వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సిక్కిం క్యాపిటల్ తెలుసు కదా గ్యాంగ్టాక్. ఇక్కడి నుంచి గ్యాంగ్టాక్ ఒక 90 kilometers అట్లా ఉంటుందేమో. వెల్కమ్ టు NH10. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, గ్యాంగ్టాక్ 92 kilometers అని చెప్పేసి రాసింది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. 92 kilometers అంటే నాకు తెలిసి రోడ్ కండిషన్స్ ఇలా ఉంటే కనుక మేము 3 hours వెళ్ళిపోవాలి. అంటే 6 కల్లా మేము గ్యాంగ్టాక్లో ఉండాలి. చూద్దాం ఏమవుద్దో మరి. ఇక్కడ ఏదో థర్మల్ ప్రాజెక్ట్ వచ్చినట్టుంది. ఒకసారి రైట్ కాపీ చూద్దాం. కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా ఏదో సంథింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. వావ్, చాలా బాగుంది. సరే పదండి ఇంకా ముందుకెళ్దాం. లే లదాఖ్ టైపు ఫీల్ వచ్చింది. ఐరన్ బ్రిడ్జ్ వచ్చింది చూడండి, మనకి లే లదాఖ్ వెళ్ళేటప్పుడు వచ్చే బ్రిడ్జ్ టైపు. ఇటు సైడ్ అంతా ఫుల్ గ్రీన్ వాటరు. ఇందాక మనం కరోనేషన్ బ్రిడ్జ్ చూసాం కదా, ఆ వాటర్ ఇది ఇటు వెళ్తుంది. ఈ నది పేరు తీస్తానో ఏదో నది అని చెప్పేసి చూశాను నేను ఇందాక గూగుల్ మ్యాప్స్లో, ఇందాక అక్కడ ఆగినప్పుడు.
చూడండి ఎంత గ్రీన్గా ఉందో వాటర్ అంతా. అక్కడ కోచ్ చూడండి బ్రిడ్జ్ కాస్ చేస్తుంది. ఇంకా మనం కూడా లేట్ చేయకుండా ముందుకెళ్ళిపోదాం పదండి. ఆల్రెడీ జగన్ సార్ వీళ్ళంతా ముందే ఉన్నారు. ఏదో రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నట్టుందిగా. ట్రాఫిక్ కూడా బాగా వస్తుంది. ఏంటి ఇల్లేదో ఎదురుగా కారు మీద పెద్ద పెద్ద మూటలు కట్టుకొని వెళ్తున్నారు. మరి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. గ్యాంగ్టాక్ వెళ్తున్నారో లేకపోతే ఇంకా వేరే ప్లేస్కి దీనికని వెళ్తున్నారు. మామూలుగా దుమ్ము పట్టలేదుగా. ఇప్పుడు ఇక్కడే కొన్ని డ్రోన్ షాట్ తీశాను. డ్రోన్ షాట్ ఎంజాయ్ చేయండి. అయితే జగన్ సార్ వీళ్ళంతా ముందే ఉన్నారు. నేను డ్రోన్ షాట్స్ ఇవన్నీ తీసుకొని రావటం వల్ల లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఇప్పుడు 4:30 మనం వస్తున్నట్టుంది. ఇంకా టైం చూడలేదు నేను కరెక్ట్గా. ఇదిగోండి మా వాళ్ళు బళ్ళు ఇక్కడ ఉన్నాయి. అంటే వీళ్ళు ఇక్కడే ఎక్కడ రెస్టారెంట్లో, ఈ రైట్ సైడ్ ఏమన్నా రెస్టారెంట్లో ఉన్నారేమో. వీళ్ళు చూస్తాను. లంచ్ కాగి ఉంటారు. రైస్, ఇంకా రైస్, వెజ్ మోమోస్, వెజ్ మోమోస్, ఫ్రై మోమోస్. ఓకే, ఇంకేంటి చనా. ఎలా ఉంది ఫుడ్ జగన్ గారు? కృష్ణారెడ్డి మీరేం చెప్తారు? నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. అంటే వాటర్ లేదు కానీ ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ ఉంది. కానీ ఒకసారి ఆ బిల్డింగ్స్ కానీ అవన్నీ చూడండి, కొండల మీద ఎట్లా కట్టారు. ఫుల్ గ్రీనరీ కూడా ఉంది. కాకపోతే వర్షాకాలం కాదు కదా, అందుకే వాటర్ లేదు నదిలో. మోమోస్ ఆర్డర్ ఇచ్చాను, బాగా వేడిగా ఉన్నాయి. సూపర్ ఉన్నాయి మోమోస్. ఇక్కడ కూడా ఏదో థర్మల్ ప్రాజెక్ట్ ఉన్నట్టుంది. రైట్ సైడ్ లైట్లన్నీ అవన్నీ వేస్తున్నాయి చూడండి. ఇక్కడ 5 తర్వాత ఊరికే చీకటి పడిపోద్ది. మరి కెమెరాలో కరెక్ట్గా రికార్డ్ అవుతుందో లేదో తెలీదు. పదండి ఇంక ముందుకెళ్దాం. ఇప్పుడే సిక్కిం బోర్డర్ రీచ్ అయ్యాము. అక్కడ వెల్కమ్ టు సిక్కిం అని చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. గ్యాంగ్టాక్ ఇక్కడి నుంచి ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. హోటల్ రూమ్ గ్యాంగ్టాక్లో తీసేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. రూట్ అయితే చాలా బాగుంది. ఘాట్ రోడ్డు, అన్ని మెలికలుగా ఉన్నాయి. ఎక్సలెంట్ వ్యూ ఉంది. కాకపోతే మేము నైట్ రైడ్ చేయడం వల్ల నేను యాక్షన్ క్యామ్ కొన్ని ప్లేసుల్లోనే ఆన్ చేయగలిగాను. మొత్తం షూటింగ్ అనేది చేయలేకపోయాను, ఎందుకంటే మొత్తం అంతా చీకటిగా ఉంది కాబట్టి. సో మా వాళ్ళంతా గేర్ రైడింగ్ గేర్ అంతా తీసేసి చిన్నగా నిద్రపోవడానికి రెడీ అవుతున్నారు. సో కృష్ణారెడ్డి ఫుల్గా రెడీ అవుతా ఉన్నాడు. చూడండి మొత్తం సామాన్ అంతా ఎట్లా పడి ఉన్నాయో, ఇట్లా పడేసాము మొత్తం. సరే ఈరోజు వ్లాగ్ ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. రేపటి వ్లాగ్లో కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.